హలో వ్యూవర్స్, మీరు గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ కి 20 లేదా 30 రూపాయలు అదనంగా ఇస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు గ్యాస్ ఛార్జీలు చూసినట్లయితే 630 రూపాయల 95 పైసలు, కానీ మనం 662 రూపాయల 50 పైసలు ఇస్తున్నాం. అంటే 31 రూపాయల 55 పైసలు మనం మన ఇంటికి గ్యాస్ డెలివరీ చేసినందుకు ఇస్తున్నామన్నమాట. మనం ఇలా 20 లేదా 30 రూపాయలు డెలివరీ బాయ్స్ కి ఇవ్వడం వల్ల మనకు తెలియకుండానే గ్యాస్ ఏజెన్సీ బ్లాక్ మనీ మనమే పెంచుతున్నాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం ఇచ్చే 20 లేదా 30 రూపాయలు ఆటో ఖర్చులు, డీజిల్ ఖర్చు, డెలివరీ బాయ్స్ జీతం ఖర్చులు గ్యాస్ ఏజెన్సీకి సరిపోతుంది. ఏంటి, అవాకయ్యారా? అయితే ఇది వినండి. ఒక రోజుకు సుమారు 500 సిలిండర్లు సేల్ జరిగితే 500 × 20 అంటే 10,000. సో నెలకి 3 లక్షలు. ఈ 3 లక్షల్లో డెలివరీ బాయ్స్, ఆటో, డీజిల్ ఖర్చులు పోగా మిగిలింది డెలివరీ బాయ్స్ మరియు ఏజెన్సీ వాటా పంచుకుంటాయి. అసలు విషయం ఏంటంటే గ్యాస్ బిల్లులో 31 రూపాయల 55 పైసలు మరియు మనం ఇచ్చే 20 లేదా 30 రూపాయలు గ్యాస్ ఏజెన్సీలు గుటకాయ స్వాహ చేస్తున్నాయన్నమాట. అసలు గ్యాస్ ఏజెన్సీ ఎంత దండుకుంటోందో తెలియాలంటే ఈ లెక్కలోసారి చూడాల్సిందే. 31 రూపాయల 55 పైసల బదులు 30 రూపాయలు అనుకుందాం. ఒక రోజుకి 500 సిలిండర్లు సేల్ అవుతే 500 × 30 అంటే 15,000. నెలకు 4,50,000. సంవత్సరానికి 54 లక్షల రూపాయలు. చూసారా? ఒక డెలివరీ బాయ్కి చిల్లరే కదా అని మనమిచ్చే 20 లేదా 30 రూపాయలు మనకు తెలియకుండానే 50 లక్షలకు పైగా బ్లాక్ మనీకి సహకరిస్తున్నాం. మేలుకో వినియోగదారుడా, మేలుకో. ఇప్పటి నుంచైనా గ్యాస్ డెలివరీ బాయ్స్ కి 1 రూపాయి కూడా అదనంగా ఇవ్వకండి. సమాచార హక్కు ద్వారా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. నంబర్ 1, గ్యాస్ ఏజెన్సీకి 50 కిలోమీటర్ల రేడియస్ లోపు ఎక్కడ డెలివరీ జరిగినా డెలివరీ బాయ్స్ కి ఎటువంటి ఛార్జెస్ చెల్లించరాదు. ఆపై 1.6 కిలోమీటర్లకు ఛార్జెస్ పే చేయాలి. నంబర్ 2, ఒకవేళ మీకు గ్యాస్ డెలివరీ టాప్ ఫ్లోర్ లో చేసినా ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 3, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మనమే ఏజెన్సీకి వెళ్లి గ్యాస్ తీసుకుంటే ఏజెన్సీ వారు బిల్లులోనే డెలివరీ ఛార్జెస్ అంటే 20 రూపాయలు రిబేట్ ఇవ్వాలి. ఆల్రెడీ బిల్లులో ఇంక్లూడ్ అయిన 31 రూపాయల 55 పైసలు కాకుండా పాపం జీతాలు తక్కువ కదా అని మనం ఇచ్చే 20 లేదా 30 రూపాయలు గ్యాస్ ఏజెన్సీలకు బోల్డ్ అంత బ్లాక్ మనీగా చేరిపోతోంది. దాన్ని అరకట్టాలంటే ఇకపై గ్యాస్ బిల్లు పైన 1 రూపాయి కూడా అదనంగా ఇవ్వకుండా మనం కంకణం కట్టుకుందాం. ఫలితంగా గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ మనీ నిర్మూలితమవుతుంది. ఉదాహరణకు పెట్రోల్ బంక్స్ దగ్గర 99 రూపాయల 51 పైసల పెట్రోల్ పోయించుకుని మిగిలిన 49 పైసలు దేశం మొత్తానికి లెక్కేస్తేనే కోట్లల్లో ఉంటుంది. అలాంటిది మనం ఇచ్చే 20 లేదా 30 రూపాయలు దేశం మొత్తానికి లెక్కేస్తే ఎన్ని కోట్లు అవుతుందనేది మీ లెక్కకే వదిలేస్తున్నా. Watch, share and subscribe CBC9.News.